కొద్దిగా లేట్ అయింది, ఏమీ అనుకోకండి. వీడియో చేయాలని చాలా రోజులు అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఈ రోజైతే ఫైనల్గా నేనైతే రివీల్ చేస్తున్నానండి నా యూట్యూబ్ డబ్బులు ఎంత వచ్చినాయి అనేది. ఈ వీడియోలోనైతే చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే మాలాంటి వాళ్ళకి కూడా ఒక లైక్ ఇస్తే మేమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్తాము. బేసిక్గా నాకు అసలు యూట్యూబ్ గురించి అంత ఐడియా లేదండి. అసలు యూట్యూబ్లో రావాలన్నా కూడా నాకు కొంచెం షేమ్గా అనిపించేది. కొంతమందికి ఫేస్ రివీల్ చేయడానికి కొంతమంది భయపడరు, కొంతమంది కొంచెం భయం అనేది ఉండేది కదా, వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నండి. నాకు చాలా భయం అనిపించేది. బట్ పరిస్థితులు అనేవి ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను ఒక 6 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నాను అనమాట. ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను. ఒక 7 మంత్స్ నుంచి జాబ్కి వెళ్తున్నాను. అంతకుముందు నేను యూట్యూబ్ ఇంకా ఇంట్లో ఉన్నాను కదా, ఏదో ఒకటి చేద్దాం కదా, ఏదో దానికి ఉపయోగపడిద్ది అన్నట్లయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అయితే నేను చాలా సంవత్సరాలు అయిపోయిందండి యూట్యూబ్ స్టార్ట్ చేసి. బట్ ఫస్ట్ ఛానల్ నాది సుజీ క్రిష్ అని ఉండేది, సుజీ గల్లా అని ఉండేది. అయితే ఆ ఛానల్ దాదాపు 3 ఇయర్స్ ఉందండి. 3 ఇయర్స్ అంటే అప్పుడు నాకు తెలియలేదన్నమాట. యూట్యూబ్లో ఎప్పుడో ఒక వీడియో పెట్టేదాన్ని, మళ్ళీ 6 మంత్స్కి వీడియో పెట్టేదాన్ని. అలా ఒక 3-4 ఇయర్స్ వేస్ట్ చేశాను. తర్వాత నాకు యూట్యూబ్ రూల్ ఏంటి, అసలు వాచ్ అవర్స్ అంటే ఏంటి అనేవి క్లియర్గా తెలిసిన తర్వాత అయితే ఆ ఛానల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 3-4 ఇయర్స్కి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. బట్ 3rd వెరిఫికేషన్ స్టెప్లో నాకైతే రీయూజ్ కంటెంట్ అని వచ్చిందండి. అంటే నేను వేరే వాళ్ళే కాదు కానీ సాంగ్స్ పెట్టేదాన్ని అనమాట. అలానే సీరియల్ పెట్టేదాన్ని. ఇలా అయితే రీయూజ్ కంటెంట్ వచ్చిందండి. ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ రీయూజ్ వచ్చింది, రెండోసారి కూడా రీయూజ్ వచ్చింది. మళ్ళీ మూడోసారి వచ్చేసి అప్లై చేయడానికి ఉండదు, మనకి 6 మంత్స్ వెయిట్ చేయాలన్నమాట. ఇక నాకు చిరాకు వచ్చేసిందండి. అప్పటికి నాకు 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాన్ని నేను అప్పుడు కూడా తప్పు చేశాను. నేను 5000 సబ్స్క్రైబర్ ఉంచుకోకుండా మొత్తం డిలీట్ చేసేసాను. ఎందుకంటే మన వీడియోస్ని అన్నీ డిలీట్ చేసుకోవచ్చు కానీ సబ్స్క్రైబర్స్ని అలానే ఉంచుకుంటే అయిపోయేది. సో తర్వాత నేను అసలు యూట్యూబ్ ఏంటి, యూట్యూబ్లో మన వీడియోస్ చేస్తే ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు అంటే అప్లోడ్ చేయాలనేది కూడా నేనైతే తెలుసుకున్నా కానీ ఇప్పుడైతే నా ఛానల్ అంత గ్రోత్ ఏం లేదండి. ఒక 2 ఇయర్స్ నేను వెయిట్ చేస్తే నాకైతే ఈ మనీ వచ్చినాయి. ఏంటంటే ఇది మొన్న మంత్ వచ్చిందండి, 23rd డేను నాకు మా శాలరీ అయితే వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు శాలరీ వచ్చిందనేసి. బట్ ఇంకా వ్యూస్ రావట్లేదని కొంచెం బాధగానే ఉంది. బట్ ఏంటంటే యూట్యూబ్లో మనకి చాలా ఓపిక ఉండాలండి, ఓపికతోనే ఉండాలి, అప్పుడే మనకి సక్సెస్ వచ్చింది. ఒకసారి సక్సెస్ వచ్చిందంటే మనకి వ్యూస్ వస్తాయి, అలానే సబ్స్క్రైబర్స్ పెరుగుతారనమాట. సో ఇంతకీ సెకండ్ ఛానల్ వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ తెలుగు అండి. మన తెలుగు ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఏ రోజు కూడా వీడియోస్ అనేది స్కిప్ చేయలేదండి. షార్ట్ వీడియోలు వేసేదాన్ని, లాంగ్ వీడియోస్ వేసేదాన్ని. ఎందుకంటే ఆల్రెడీ నా ఒక ఛానల్లో నేను ఏమేమి మిస్టేక్ చేశానని తెలుసుకొని ఈ ఛానల్లోనైతే నేను ఆ మిస్టేక్స్ చేయలేదండి. నా ఓన్ కంటెంటే ఉండిద్ది. అలానే ఎటువంటి సాంగ్స్ని కూడా నేను అస్సలు యూజ్ చేయలేదు. మనం కనిపిస్తా కూడా సాంగ్స్ పెట్టుకోవచ్చు అన్నారు కానీ నేను అది కూడా పెట్టలేదండి. సో 1 ఇయర్ కరెక్ట్గా నేను మార్చిలో స్టార్ట్ చేశాను. తిరిగి 1 ఇయర్ ఫిబ్రవరికి నా 1000 యూట్యూబ్లో ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్, అలానే 4000 అవర్స్ వాచ్ అవర్స్ వస్తే మనకి మోనిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతాము. వన్స్ ఒకసారి మోనిటైజేషన్కి అయిపోయిన తర్వాత మన ఛానల్ మొత్తం వెరిఫికేషన్ ఉండిద్ది. మనం ఏమి మిస్టేక్ లేకుండా, ఎలాంటి రీయూజ్ కంటెంట్ లేకుండా, ఎలాంటిది వేరే వాళ్ళు లేకుండా ఉంటే మన ఛానల్ అయితే వెంటనే మోనిటైజేషన్ అయిద్దండి. నాకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. 3rd స్టెప్కి మనకి 3 డేస్ కానీ 24 అవర్స్ కానీ టైం ఇస్తాడు. 3rd స్టెప్ కూడా నాకు కంప్లీట్ అయిపోయిందండి.
అక్కడ కూడా మనకి ఏంటంటే అప్పుడు దాకా వచ్చిన వ్యూస్కి మనీ వస్తామేమో అనుకున్నాము. నేను మోనిటైజేషన్ ముందు నాకు చాలా వ్యూస్ వచ్చినాయండి, వాటి ఏది కూడా మనీ ఉండదు. ఒక్కసారి మనకి మోనిటైజేషన్ అయిపోయింది, పూర్తిగా మనకి మెయిల్ వచ్చింది అన్నప్పుడు మాత్రమే మనకి డాలర్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. సో నాది కంప్లీట్ అయిపోయిందండి. అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంట మనీ ఎర్న్ చేయటం. అక్కడ నుంచి చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయండి. అయినప్పటికీ నేనైతే ఎప్పుడో గొట్ట వచ్చిద్ది, నేను ఇది కొనసాగించాలి అనేసి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. చాలా వ్యూస్ తక్కువేనండి, 2-3 వీడియోస్కే ఎక్కువ వచ్చినాయి. అలా తిరిగి మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్కి అయితే నా ఫస్ట్ శాలరీ అయితే నేను తీసుకున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఉండదు. దాదాపు 5 ఇయర్స్ యూట్యూబ్లో నేను నా టైం స్పెండ్ చేశాను. అయినప్పటికీ మిస్టేక్స్ని తెలుసుకొని ఫైనల్గా అయితే కొద్దిగైనా నేను, ఎందుకంటే ఇది నా కష్టార్జితం అండి. అఫ్కోర్స్ ఇప్పుడు నేను అందరూ కష్టపడతారు, ఎవరికి ఊరికనే రావు అంటారు కదా డబ్బులు. నేనైతే యూట్యూబ్లో నాకు అస్సలు ఎవ్వరు నేర్పించేవాళ్ళాక నా వీడియోస్ చూసుకుంటూ, టీవీలో చూసుకుంటూ, నా మొబైల్లో చేసుకుంటూ అలా నేను చాలా సఫర్ అయినండి. ఎడిటింగ్ కూడా వచ్చేది కాదు నాకు. ఎడిటింగ్ చేసినవన్నీ మళ్ళీ డిలీట్ అయిపోయాయి, మళ్ళీ ఎడిటింగ్ చేసిన దాన్ని. సో అలా అలా చాలా కష్టపడి అప్పుడు ఇంట్లో ఉండి నేను ఏమీ చేయలేకపోయాను, రాలేదన్నమాట. నేను ఆగస్ట్ నుంచి జాబ్కి వెళ్తున్నాను. జాబ్కి వెళ్తూ కూడా నాకు టైం లేకపోయినా కానీ నేనైతే టైంని కుదిరించుకొని వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా లాస్ట్ మంత్ 23rd వచ్చిందండి. నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను బీరువాలో పెట్టాను. సో ఇప్పుడైతే బయటికి తీసానండి, ఎందుకంటే ఇది నా అకౌంట్లో వేసుకోవటానికి ఇప్పుడు బ్యాంకు తీసుకెళ్తున్నాను. వన్స్ ఒకసారి అకౌంట్లో పడిన తర్వాత మళ్ళీ నేను తీయలేను కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను కష్టపడిన డబ్బులండి. నాకు ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేదు, అట్లీస్ట్ మా ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయలేదు నాకు. బట్ ఏదో ఒకటి మనకున్న ప్రాబ్లమ్స్ మనకే తెలుసు అన్నట్టుగా నేనైతే యూట్యూబ్లో, నాకు వంటలు ఏమి రావండి పెద్దగా, అందుకే నేను వంటలో ఛానల్ పెట్టలేదు. బహుశా వంటలు ఏమన్నా పెడితే ఇంకా నాది గ్రోత్ వచ్చేదేమో. నేను వంటలు పెట్టలేదు, నాకు రాదు కదా, మనం రానివి చెప్పకూడదు కదా. నార్మల్గా అందరూ చేసేవే. యూట్యూబ్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్తదనం అనేది కోరుకుంటారండి. మనకి తెలిసి తెలియని పెట్టకూడదని నేను ఫీల్ అయ్యి నేను పెట్టలేదన్నమాట. సో నా ఫస్ట్ శాలరీ అండి. ఫస్ట్ శాలరీని మనం ఏంటంటే చెప్పకూడదు కాబట్టి నేనైతే నార్మల్గా చెప్తానండి. ఇది వచ్చేసి నాకు 1K అనుకోండి. సో ఇలాంటివి నేను ఒక 10 తీసుకోగలను అనమాట. ఇది 1K. ఇది సపోజ్ ఇది పెన్ అనుకోండి, ఇవి ఒక పెన్ను 1 అంటే 1 రూపీస్. ఇలాంటివి నేను 10 పెన్స్ తీసుకోగలను అనమాట. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థమైతే నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి. సో నాకు అందరికి మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇదైతే నేను రేపు వడ్డీ, మంగళవారం రోజున వడ్డీ కడితే మనకి అవి తొందరగా బయటకు వస్తాయి అంటారు కదా. సో వడ్డీ కట్టడానికి అనేసి ఈరోజు బ్యాంక్కి వెళ్ళి వీటిని అయితే నా అకౌంట్లో వేసుకొని రేపైతే నేను వడ్డీ కడతానండి. సో అదండి. సో మన వీడియోని కూడా నచ్చితే లైక్ చేయండి, మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.